చాలా వరకు వైషమ్యాలు వచ్చినాయి అనేది చెప్పక తప్పదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కొరకు వేసేటువంటి కొంగ జపాలు దొంగ నాటకాలతోటి ఈ యొక్క ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. ఈ బీసీ సహోదరులు కూడా ఇప్పుడు శరత్ కుమార్ అన్నట్టు మరి బీసీలు అంటే ఎవరు అంటే అందులో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, అభివృద్ధికి దిగువ ఉన్నవారు. 134 కులాలు తెలంగాణలో ఉంటే దాంట్లో 70 కులాలు అసలు ఏ విధంగా కూడా అభివృద్ధి కానీ విద్య కానీ ప్రజాప్రాతినిధ్యంగా నోచుకోనటువంటి దుస్థితి ఈ రోజు కూడా ఉంది. మరి ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ కులాల పరిస్థితి అట్లే ఉంది. మరి ఆ ఇప్పుడు నా కులం అంటే కులం ఎవరికి కూడు పెట్టదు, రెడ్డి అయినా పెట్టదు, ఇంకొక ఆయన పెట్టదు, ఇంకొక ఆయన పెట్టదు. కానీ పేదరికాన్ని రూపుమాపడానికి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది బీసీ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు సోకాల్డ్ మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఎంతసేపు ఉన్నా కానీ మా బీసీ జనాభా అంటే బీసీలు అంటే ఎవరు, అసలు బీసీలు అంటే ఎవరు వస్తారు, దానికో ఎంపారికల్ డాటా ఉంటది కదా. బీసీలలో కూడా వెనుకబడిన వాళ్ళు, బీసీలలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు, ఓసీలలో కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళు, అభివృద్ధి చెందిన వాళ్ళు, అట్లనే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అన్ని కులాలలో ఎవరున్నారో ఉన్నోళ్ళను తేల్చండి, ఎవరు లేరో వాళ్ళు లేని వాళ్ళని తేల్చండి. ఏ కులంలో ఉన్నా లేని వాళ్ళకి ఏం కావాలో విద్య కావాలంటే విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి, ఉపాధి ఇవ్వండి. మీరు ఏమన్నా అంటే ఎంతసేపు ఉన్న అగ్రకులాలు అంటారు, రెడ్లు, ఇంకోటి బ్రాహ్మణులు, వేలమలు. ఇప్పుడు మీరు చూడండి, సరే ప్రభుత్వం అది తప్పు సర్వేనా ఒప్పు సర్వేనా తెలియదు, కానీ ప్రభుత్వం చెప్పినటువంటి సర్వేలా ఈనాడు పాఠశాలలలో గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్నది ఓసీ కులాలకు చెందినటువంటి వాళ్ళే అనేది నివేదిక తేల్చింది. మరి ఎందుకు మరి అంటే ఏ పరిస్థితులు ఉన్నారు? కొన్ని కుటుంబాలు అవునన్నా కాదన్నా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన కుటుంబాలు అగ్రకులాలలో ఉన్నమాట వాస్తవం. వాళ్ళ ఆధిపత్యం వల్ల అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు జరుగుతుంది, ఎస్టీలకు జరుగుతుంది, బీసీలకు జరుగుతుంది. కానీ దీన్ని రూపుమాపడానికి చేయాల్సినటువంటి చర్యలు ఏందనేది దాని మీద పోరాటం చేయకుండా ఎంతసేపు ఉన్న వర్గ వైషమ్య సృష్టించడం, తర్వాత మా కులం ఇంతుంది, మీ కులం ఇంతుంది, మాది ఎక్కువ చేసిరు, మా తక్కువ. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు పురుషోత్తం అని అన్నాడు, అసలు కాపులను తక్కువ చూపించారు, రెడ్లను ఎక్కువ చూపించినాడు. అసలు కాపులేంది? ఒకప్పుడు 1931 కాపు నాటి, రెడ్డి నాటి, కమ్మ నాటి, వెలమ నాటి ఇవన్నీ ఒకటే కులాలు. ఇప్పుడు కాపులలో కూడా రాయల కాపు, పొంగునాటి కాపు, బోమంచి కాపు, తూర్పు కాపు, మున్నూరు కాపు, మటాటి కాపు, గుడాటి కాపు, పాకనాటి కాపు, చిట్టెపు కాపు, కొడిద కాపు, లఖనూరి కాపు, పెడకంటి కాపు, గోనె కాపు, కొద్దివారి కాపు, పంట కాపు, ఇన్ని కాపులు ఉన్నాయి. మరి ఈ కాపులల్లో ఎల్లాక సోదరుడు ఏం చెప్పిండు? వ్యవసాయం మీద ఆధారపడ్డాయని. నిజమే, వాస్తవం. మరి వ్యవసాయం మీద ఆధారపడి అభివృద్ధి చెందిన కులాలు మనం ఈ రిజర్వేషన్ నుంచి వైదొలగాలి కదా. అత్యంత అణగారిన వెనుకబడినటువంటి వాళ్లకు మనం న్యాయం చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఈ రిజర్వేషన్ల నుంచి వైదొలగాలి. ఇప్పుడు నా కులం నీ కులం ఏముంది? ఒకటే కులం, ఉన్నోడిది ఒక కులం, లేనోడిది ఒక కులం. ఆ దిశగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నా. పురుషోత్తం అన్నప్పుడు ఎందుకంటే మీరు సమాజ ప్రగతి కొరకు సమాజ పరివర్తన చేయాలంటే మనం లేనోళ్ళ పక్షాన పోరాటం చేయాలి. దానికి ఏ కులమన్నా కానీ ఇప్పుడు నిజంగా బీసీలు ఎక్కువ జనాభా ఉన్న మాట వాస్తవం. అట్లనే ఈ జనాభా ఎక్కువ ఉన్నది, అందులో పేదరికం కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఆ పేదరికం పక్షాన మనం పోరాటం చేయకుండా మేం బీసీలం, మా బీసీలలో అంటే బీసీలలో ఎప్పుడు ఉన్నోళ్ళే నిరంతరం ఒకే కులాలు అట్లా కాదు. రంగన్న మాట్లాడినది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ ఏదైతే ఈ రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఎకనామికల్ స్టాండర్డ్స్ బట్టి ఇది కులం కాదు. బీసీలు అంటే ఎక్కువ కులం తక్కువ కులం కాదు, ఎకనామికల్ స్టాండర్డ్స్ మీద డివైడ్ చేయడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఒప్పుకుంటున్నా, 14 కులాలు చక్కా వీరి సత్యపరిచి, మొటాటి, వెల్లాటి, వరుసు నేరుడు అయోధ్య, పొంగల్నాటి, పాకనాటి, భూమంచి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ ఆంధ్ర వ్యవస్థలో బరుగుచుండు 14వ శతాబ్దంలో చెప్పి ఇది నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈ ఏదైతే ఎకనామికల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో 300 కాపులు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎకనామికల్ గా ఏదైతే కమిషన్ వచ్చి తీసిన రోజు ప్రతి గ్రామం తిరిగితే
గాడిదల మీద ఇసుకని మంచిర్యాల గోదావరిలో ఇసుక తోడుకొచ్చి బయట బతికే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని బీసీలలో ఏదైతే 1972లో అనంతరామ్ కమిషన్ లో బీసీలలో వేసారు. బీసీలలో వేసినంత మాత్రం చిన్న కులం కాదు. శివశంకర్ కాదండి, శివశంకర్ ఒప్పించడం ఒక్క విషయం. రంగారెడ్డి గారు ఒక మాట, నా పేరు రవీందర్ రెడ్డి. అవును, పేదోళ్ళు అంటే మీరేమో పైల వాళ్ళ కూర్చుంటారు. తీసుకొచ్చి ఈ రోజు రాజకీయాలలో ఎమ్మెల్యే రిజర్వేషన్ పెట్టమని, ఎస్సీలకు పెట్టిన రిజర్వేషన్ పెట్టమని వాళ్ళు కూడా వచ్చి నిలబడతారు. నువ్వేమో పైలవాన్ నిలబడితే ఇక్కడ నుంచి వచ్చి ఆ పైలవాన్ కూడా పైలవాన్ పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి కొద్దిగా ఆర్థికంగా అవి నామినేటెడ్ కాదు. మీకు ఒక్క నిమిషం అందరు కూడా ఈ ప్యానల్ ఏమంటున్నారంటే, ఈ ప్యానల్ ఏదైతే ఎడ్యుకేషనల్ గా డెవలప్ చేయడానికి అందరికి అవకాశం ఉంది, నామినేటెడ్ అవకాశం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైతే ఈ రోజు రాజ్యాంగపరమైన దాంట్లో ఈ రోజు వరకు రిజర్వేషన్స్ బీసీలకు కానీ ఎవరికి ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు ఏదైతే ఈ రోజు ఫైనాన్షియల్ గా ఈ రోజు ఎన్నికలు ఏదైతే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఎన్నికల పోరాట సత్తా ఉన్న వాళ్ళు కొద్దిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. అడుగు పెట్టే వాళ్ళని కూడా తొక్కడానికి కొత్తగా స్లోగన్ తెచ్చిరు. ఏం తెచ్చిరంటే చాలా మంది అడుగు పెట్టలేదు, అడుగు పెట్టడం నీ ముంగంటలు పెడితే వాడు గెలుస్తాడా, నీ ముంగట అడుగు పెట్టడానికి నీ ముంగటలు పెడితే గెలుస్తాడా? ఈ రోజు డబ్బులున్న పురుషోత్తం గారు మీరు ఇందాక ఒక అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా విడదీసి పాలిస్తున్నారన్న తరహాలో మీరు కొంత మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఏంటి అందరినీ కూడా మీ డిమాండ్ ఏంటి? ఏవైతే కాపు ఉపకులాలు ఉన్నాయో అందరినీ కలిపి కాపుగా గుర్తించి బీసీల కింద వాళ్ళని చేర్చాలని కోరుతున్నారా, లేదంటే అందరినీ గుర్తిస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? మేము ఏమంటున్నామంటే 1931 సెన్స్ 8,69,000 ఏదైతే ఉన్న పాపులేషన్ మేము జూన్ 1961లో సంజీవ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దపల్లిలో కాన్ఫరెన్స్ పెడితే ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ లో తేల్చింది ఏంటంటే 35 లక్షల జనాభా ఈ మున్నూరు కాపులు ఉన్నాయని తేల్చారు 1961 లో. మేము 1931 లో 100 సంవత్సరాల తర్వాత మేము ఎంత 14 లక్షలు ఇప్పుడు చూపిస్తే 6 లక్షలు పెరిగినాం. మేము 6 లక్షలు ఏది 1931 నుంచి ఇప్పటి వరకు మేము 6 లక్షల జనాభా పెరిగింది 100 సంవత్సరాల తర్వాత. ఆ రోజు సెన్సెస్ ఏవైతే గవర్నమెంట్ గజెట్ ప్రకారం ఇచ్చింది అది ఇట్లా ఏదో మసిమూసి మాటగా చేయలే. ఆ రోజు అందులో జనాభా అంత పెద్ద జనాభా ఉన్న జనాభా మున్నూరు కాపులు ఈ రోజు లక్షలాది జనాభా. ఒక్క మాట, కాపులల్లా ధనవంతులకు రిజర్వేషన్లు కావాలంటారా పేదలకు కావాలంటారా చెప్పండి? రిజర్వేషన్లు అనేవి గానీ అభివృద్ధి గానీ సంక్షేమం గానీ కాపులలో ఉన్న పేదలకు సమస్య ఈ రోజు మనం ఏదైతే ఉందో సెన్సస్ మీద జరుగుతుంది. నీ రిజర్వేషన్ మీద కూర్చున్నప్పుడు చాలా డిబేట్స్ అయినాయి. చాలా డిబేట్స్ లలో కాపులకు ఉండాలా ఈబీసీ చర్చ చేసినాం. ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఈ రోజు ఏదైతే కులగణన బయట పెట్టి ప్రభుత్వం చేసిందో దాంట్లో మా కులగణనలో మమ్మల్ని తక్కువ చూపించారు మున్నూరు కాపులు అని చెప్పడానికే ఈ రోజు నా అభిప్రాయం. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయానికి వచ్చి నీ అభిప్రాయం చర్చ చేస్తే డైవర్ట్ అవుతుంది. ఒక్కటి మేము ఖచ్చితంగా చట్టపరమైన పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద చట్టపరమైన పోరాటం చేస్తాం. మాకు నాగలి పట్టు వస్తుంది, పిడికిలు బిగించి వస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా పోరాటానికి మేము సిద్ధమైనాం. మా జనాభాను మేము పారదర్శకంగా చూపించి గవర్నమెంట్ మెడలు వంచేదాకా దీన్ని మాత్రం వదిలిపెట్టే విషయంలో మేము మున్నూరు కాపులుగా ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకోబోతున్నాం. రవీందర్ గారు నేను ఒకటే ఏమంటున్నట్టు మేడం, అంటే జనగణన అయినా కుల జనగణన అయినా దానికి ఒక లక్ష్యం, ఒక జెండా, ఒక ఎజెండా. అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఈ కుల జనగణన అనేది గమ్యం లేకుండా ఈ ప్రభుత్వాలు చేసినా రాజకీయ పార్టీలు చేసినా లేదా సమాజ పరివర్తకులు కూడా థింక్ చేయాల్సినట్టు అవసరం ఉందని అంటున్నా నేను. అంటే ఈ ఒకరికి ఒకరు కులాలను లెక్క పెట్టుకోవడం తోటి మనకు కావలసిన ప్రయోజనాలు ఏంది? ఎట్లా జనగణన చేస్తూనే ఉన్నారు, ప్రతి 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. ప్రత్యేక పరిస్థితులలో కుల జనగణన చేస్తారు. ఈ కుల జనగణన ఎందుకు చేస్తారు అంటే ఆర్థిక అసమానతలు తొలగించడానికి కదా. మరి ఆర్థిక అసమానతలలో ఈ ప్రభుత్వం ఏం తేల్చింది? ఈ ప్రభుత్వం ఏం తేల్చింది? ఎవరిని తేల్చింది? ఉన్నోళ్ళని తేల్చిందా, లేనోళ్ళని తేల్చిందా? ఏ కులంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎంత శాతం, ఏ కులంలో అభివృద్ధికి దిగువ ఉన్నోళ్ళు ఉన్నారు, ఏ కులానికి
ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఏ కులాన్ని ప్రభుత్వం నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవేమైనా నిర్దిష్టంగా ఏమైనా ఎంపారికల్ డేటా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిందా? ఉంచాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి అది లేనప్పుడు మనం ఎంతసేపు ఉన్నా ఈ కులాల వారిగా తక్కువన్నా ఎక్కువన్నా దానివల్ల నిష్ప్రయోజనం అనేది నా భావన. అది రెండవది ఏం చెప్తున్నంటే, ఇప్పటికైనా ప్రభుత్వం చాలా